శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని 17వ వార్డులో హిందూపురం వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి దీపిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్డు షోతో ప్రతి ఒక్కరిని నమస్కరిస్తూ 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని బలపరుస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 17వ కౌన్సిలర్ మాజాన్, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గనీ, మధుమతి రెడ్డి, వైస్ చైర్మన్ బలరాం రెడ్డి, హబీబుల్లా, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కలిపితే 6వ రోజు మే 13వ తారీఖు ప్రతి ఒక్కరు మీరు ఓటేసి వేయించి మనకి హిందూపురానికి వచ్చినటువంటి దరిద్రని పోగొడదాం. టీడీపీ వాళ్ళు చెప్పుకునేటట్లుగా ఏ అభివృద్ధి పనులు జరగలేదు, మన మున్సిపాలిటీకి అప్పు పెట్టిపోయినారు, ఈరోజు మేము వడ్డీ కడుతున్నాము. ఇదే వాళ్ళు పెద్ద అభివృద్ధి మనకి చేసిండేది. జగనన్న ఉంటే సామాజిక సాధికారత అంటే ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, బీసీలు వీళ్ళందరూ వేరే వర్గాలతో పాటు సమాజంలో సమానమైన హక్కు పొంది మేము ఏ రాజకీయ క్షేత్రం కానీ మరొక క్షేత్రం కానీ మనకి సమానమైన హక్కు కల్పిస్తారు మన జగనన్న. ఈరోజు మీరు నన్ను చూడవచ్చు, నేను ఒక బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి మహిళ మీ ముందు నిలబడినాను. ఇది మన జగనన్న మా ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి సమానత, గౌరవము. మన జగనన్న ఉంటే మనకి సామాజిక సాధికారతతో పాటు ఆడవాళ్ళకి కూడా మంచి జరుగుతాయి. ఈరోజు టీడీపీ వాళ్ళ కుట్ర చేసి మనకి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు కానీ వాలంటీర్స్ మన ఇంటికాడికే వచ్చేది కానీ ఇవన్నీ ఆపేసినారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి దడ పుట్టుకుంది. మన జగనన్న పేరు వింటేనే హడాలు వాళ్ళకి పత్తులు కలిపి ఈరోజు జగనన్న పైన వచ్చినారు. అయినప్పటికీ వచ్చేది జూన్ 4వ తారీఖు వచ్చేది మన జగనన్నే. ఆ దిశగా మేము హిందూపురం నియోజకవర్గాన్ని నుంచి కృషి చేసి మన జగనన్న బర్త్డేకి హామీ ఇచ్చినట్లుగా మన జగనన్నకి హిందూపూర్ సీట్ని గిఫ్ట్ ఇవ్వాలి. దయచేసి మీరందరూ మన హిందూపూర్ భవిష్యత్ని బాగా दीपिका का नायकत्व दीपिका का नायकत्व हबीबन्ना नायकत्व अब्दुल गनी भाई अन्ना नायकत्व అందరూ కూడా ఒకసారి జై జగన్, జై జగన్, జై జగన్. దయచేసి అందరూ కూడా ముందుకెళ్ళండి. దయచేసి అందరూ కూడా ముందుకెళ్ళండి. దయచేసి వెనక్కి ఎవరైనా ఉన్నారు అందరూ కూడా ముందుకు వెళ్ళండి. దయచేసి అందరూ కూడా వెనక్కి ఎవరైనా ఉన్నారు ముందుకు వెళ్ళండి. చాలా వార్డ్స్ ఉన్నాయి. అందరూ కూడా
ఓకే థ్యాంక్స్ అమ్మా గిరిజమ్మ. ఇప్పుడు మన ఎమ్మెల్యే